ప్రభు పేరట మీ అందరికీ శుభాభివందనములు. చార్లెస్ స్పర్జన్ గారి విశ్వాసపు చెక్బుక్ నుండి ఈరోజు అనుదిన వాక్య ధ్యానం. నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడుదువు, వెలుపలికి వెళ్ళునప్పుడు దీవింపబడుదువు. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 6వ వచనము. ధర్మశాస్త్రపు దీవెనలు కొట్టివేయబడలేదు. మన పాప శిక్షను యేసు భరించి దీవెనల వాగ్దానాలను స్థిరపరిచాడు. నేను నా ప్రభువు ఆజ్ఞలను పాటిస్తే ఏ సందేహం లేకుండా స్వేచ్ఛగా ఈ దీవెనను నా సొంతం చేసుకోగలను. ఈరోజు నా గృహంలోకి వచ్చేటప్పుడు ఎలాంటి దుర్వార్తలను గూర్చిన భయం లేకుండా వస్తాను. నా ప్రభువు దగ్గర నుండి ఏదైనా శుభవార్త వస్తుందేమోనన్న ఆశతో నా గదిలోకి వస్తాను. నాలో నేను స్వపరీక్ష చేసుకుంటూ రావడానికి గాని, నా వ్యాపార విషయాలు లోతుగా పరీక్షించే నిమిత్తం నా సొంత వ్యవహారాల్లోకి రావడానికి కానీ నేను భయపడను. నా ఇంటిలోనూ నా ఆత్మలోనూ చూసుకోవడానికి నాకెన్నో పనులున్నాయి. వాటన్నింటి మీద దేవుని దీవెన ఉందని నమ్మి నేను సంతోషంగా ఉన్నాను. నాతో ఉంటానని వాగ్దానం చేసిన యేసు ప్రభువు దీవెనలు నాకున్నాయి. నేను కొన్నిసార్లు తప్పనిసరిగా బయటకు వెళ్లాల్సి వస్తుంది. అయితే కొన్ని భయాలు, సిగ్గు నన్ను బయటకు వెళ్ళనీయవు. తలుపులేసుకొని ఇంట్లోనే ఉండాలనిపిస్తుంటుంది. పాపపు లోకంలోనికి ఎలాగూ వెళ్లేది కాదు. కానీ నేను వేరే పనుల మీద పిలువబడినప్పుడు బయటకు వెళ్ళాలి. నా సహోదరులకు సహాయం చేసే నిమిత్తం, భక్తిహీనులకు కూడా నేను ప్రయోజకునిగా ఉండే నిమిత్తం నేను బయటకు వెళ్ళాలి. నా విశ్వాసం మీద దాడి జరగకుండా నేను అడ్డుకోవాలి. దుష్టత్వాన్ని వెళ్ళగొట్టాలి. ఈరోజు నేను బయటకు వెళ్ళేటప్పుడు నా మీద దీవెన ఉంటుంది కాబట్టి సంతోషంగా ఉంది. ప్రభువా, నువ్వు నడిపించే చోటుకే నేను వెళ్ళేటట్లు చెయ్యి. నువ్వు అప్పగించే పనుల మీద వెళ్ళేటప్పుడు నీ ఆజ్ఞ చొప్పున నీ ఆత్మశక్తితో వెళ్ళేటట్లు చెయ్యి. ప్రభువా, నాతో పాటు నా ఇంటిలోకి వచ్చి నా అతిథిగా ఉండు. నేను బయటకు వెళ్ళేటప్పుడు నాతో పాటు వచ్చి మార్గమంతా నాతో మాట్లాడుతూ నా గుండె మండేటట్లు చెయ్యి.